పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేయటం లేదని స్పష్టం చేశారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ ఈ విషయంపై కుండ బద్దలు కొట్టారు. విజయవాడలో చంద్రబాబుతో భేటీ వెనుక ఏం జరిగిందనే విషయాన్ని ప్రశాంత్ కిషోర్ బయటపెట్టారు. చంద్రబాబుతో సమావేశం కోసం ఇద్దరికి కామన్ స్నేహితుడైన ఓ నాయకుడు కోరాడని చెప్పారు. అయితే తాను పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా వర్క్ చేయడం లేదని చెప్పినప్పటికీ ఒకసారి చంద్రబాబుతో సమావేశమై ఇదే విషయాన్ని చెప్పాలని కోరాడన్నారు. అందుకే తాను విజయవాడ వెళ్లి చంద్రబాబుని కలిశానన్నారు ప్రశాంత్ కిషోర్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పనిచేశారని, ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పని చేయటం లేదన్నారు ప్రశాంత్ కిషోర్. ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పారన్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పాత్ర ఉండదని స్పష్టం చేశారు. ఎవరికి అనుకూలంగా పని చేయబోనన్నారు. దాదాపు నెల రోజుల క్రితం పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ప్రత్యేక విమానంలో లోకేష్ వెంట విజయవాడ చేరుకున్న ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రశాంత్ కిషోర్ పని చేయబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఆ ఊహాగానాలన్నింటికి ప్రశాంత్ కిషోర్ ఫుల్ స్టాప్ చెప్పేశారు. మరోవైపు ఐపాక్ సంస్థ సైతం ప్రశాంత్ కిషోర్ భేటీ పైన ప్రకటన చేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము వైసీపీ గెలుపు కోసం పని చేస్తామని స్పష్టం చేసింది. ప్రశాంత్ కిషోర్ కు ఐపాక్ కు ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. 23 दिसंबर 2023 को आप आंध्र प्रदेश गए तो सुर्खियां नए सिरे से सजी। हैदराबाद से एक फ्लाइट में टीटीपी महासचिव नारा लोकेश के साथ आप विजयवाड़ा की तरफ गए थे। नहीं, विजयवाड़ा गए थे, चंद्रबाबू नायडू से मिलने गए थे। जी जी। इसलिए कि हमारे हम दोनों के एक कॉमन मित्र हैं जो बड़े नेता हैं, उनका ऐसा मानना था कि एक बार आप उनसे मिल लीजिए। बहुत दिनों से ये मीटिंग पेंडिंग थी, तो मैंने उनको जाकर ये कहा। और चूंकि आंध्र के पिछले चुनाव में मैंने वाईएसआरसीपी जगनमोहन रेड्डी की मदद की थी, तो चंद्रबाबू नायडू जी का ऐसा कहना था कि इस बार मैं उनकी मदद करूं। मैंने जाकर मिलकर ये बात स्पष्ट कर दी कि मैंने वो काम छोड़ दिया है, मैं वो काम कर नहीं सकता हूं और मेरी आंध्र के चुनाव में कोई भूमिका नहीं है, ना उनके पक्ष में ना किसी के विपक्ष में। और ये बात मुझे एक हम लोग के जो कॉमन मित्र हैं उन्होंने कहा कि आप मिलकर अगर ये बात बता दीजिए। मैंने कहा मुझे कोई दिक्कत नहीं, मैं जाके मिलकर उनको बता दिया मैंने ये बात। For more interesting updates, do like, share and subscribe to Volga News.